బేగం బజారు బాలయవాడ బస్సుకి చెందినటువంటి మహిళ ఏమని మాట్లాడుతున్నదంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే ముందు చూపు అసలుకే లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, ఈ రాష్ట్రాన్ని కష్టాల పాలు చేస్తున్నాడు. ఆయనకు తోసిందే చేస్తున్నది తప్ప మరి ఈ పని జనాలకు మేలైతున్నదా లేదంటే కీడైతున్నదా అనే ముచ్చట్నైతే అస్సలకే ఆలోచించకుండా ముందు చూపు లేకుండానైతే జనాల పానాల మీదికి తెస్తున్నాడు. ఆయన పేదల ఇళ్లను ఆయన ఎందుకు గులుస్తున్నాడు చెప్పుర్రి? దీనికి ఏమైనా కారణం ఉన్నదా అంటే ఏం కారణం లేదు. కోటి మంది మహిళలను అయితే కోటీశ్వరుని చేస్తా అన్న ముచ్చట ఎటువైంది? ఆ ముచ్చట పక్కకు పెట్టి ఇప్పుడైతే అదే కోటి మంది మహిళలను అయితే పేదలను అయితే చేస్తున్నాడు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము. మాకైతే మా ఇల్లు కావాలి, మా ఇల్లు మీదకి వస్తే మాత్రం మేమైతే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇంకొక మలకనైతే నువ్వు ఓట్లు అడిగేందుకు మా దగ్గరికి వచ్చినా పుచ్చుకున్న మేము మీకు ఓట్లు వేసినా కూడా మా చెప్పులతోటి మేము కొట్టుకునే రోజే వస్తున్నది అని మహిళనైతే మాట్లాడిందిలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఎట్లా చేస్తున్నాడు అంటే మొత్తం ఆయనకు ఆలోచన ఏది లేదు. డైరెక్ట్ తనకి ఏది నచ్చితే అది. ఇప్పుడు ఇక్కడ ఉంది, బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవచ్చు రోడ్డు, అది గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి అక్కడ నుంచి తీసుకో పర్లేదు. మళ్ళీ రాడు. ఇక ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్తున్నారు. అక్కడ వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నాడు. సరే నువ్వు ఇట్లా ఇక్కడ కట్టుకో, వద్దు అంటలే. గవర్నమెంట్ ప్లేస్ ఎంత ఉందో అంత కట్టుకో.